హాయ్ గైస్, నేను సిఆర్పిఎఫ్ ఎస్ఐ కార్తికేయన్ మాట్లాడుతున్నాను. 8118 ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్ లో సెలెక్ట్ అయ్యాను అనమాట. ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ యొక్క ప్రయారిటీ ఎంత ఉన్నది అన్నది నేను చెప్పదలుచుకున్నాను అనమాట. సో ఎస్ఎస్సి సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్ లో 400 మార్క్స్ ఉంటాయి అనమాట. 200 మార్క్స్ ప్రిలిమ్స్ అండ్ 200 మార్క్స్ మెయిన్స్ అనమాట. సో ఈ 400 లో 250 మార్క్స్ ఓన్లీ ఫ్రమ్ ఇంగ్లీష్ అనమాట. సో if you are freshers, my sincere advice is, if you want to crack SSC CPO in your first attempt, English plays a very crucial role అన్నమాట. ఓకేనా? సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ యొక్క ప్రయారిటీ ఎంత ఉన్నది అన్నది మీకు తెలియాల్సింది అనమాట. ఓకేనా? సో దానికి నేను బెస్ట్ బుక్ నేను ఏం చదివానంటే అది నీతు మ్యామ్ వాల్యూమ్ 1 బుక్ అనమాట. ఇది మీకు కావాలంటే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో కూడా దొరుకుతుంది. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరైతే ఎస్ఎస్సి సిపిఓ ఎస్ఎస్సి సిజిఎల్ క్రాక్ చేసిన వారు ఉన్నారో ప్రతి ఒక్కరు స్టార్టింగ్ ఈ బుక్ ప్రతి ఒక్కరు చదివిన వాళ్ళనమాట. ఎందుకంటే ఇది ప్రిలిమ్స్ కి మీకు 100% ఉపయోగపడుతుంది. అండ్ దెన్ మెయిన్స్ కి వచ్చేసరికి మీరు 100% 80% ప్లస్ మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అదే విధంగా ఎవరైతే సరే స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి 30 మార్క్స్ ఉంటున్నాయి అనమాట. వారు గైడెన్స్ లేక ఏ బుక్ చదవాలి అని మా లైబ్రరీలో కూడా చాలా మంది అడిగేవారు. సో నేను ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసి సో నేను దాని నుంచి తెలుసుకున్నది ఏంటంటే ఎస్ఎస్సి ఇంపార్టెంట్ సినోనిమ్స్ అండ్ గ్రామర్ రూల్స్ అందరూ వస్తున్నాయి అనమాట. సో వారికి కూడా ఈ నీతి మ్యామ్ బుక్ చదివితే అది చాలా 100% ఉపయోగపడుతుంది అనమాట. నేను 100% షూరిటీ ఇవ్వగలను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే స్టేట్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎలా చదవాలి, ఎస్ఎస్సి సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎలా చదవాలి. ఇప్పుడు ఎస్ఎస్సి సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా 3 hours చదవాలన్నమాట. 3 parts ఇన్ ఇంగ్లీష్ ఈజ్ వొకాబులరీ, గ్రామర్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. సో ఈ 3 పిల్లర్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనమాట. మూడిట్లో ఏ పిల్లర్ పోయినా మొత్తం పోద్ది అనమాట. ఎందుకంటే ఆ దగ్గరకు వెళ్తారు, ఆ చివరిలో అమ్మయ్య 2 marks లో జాబ్ పోయింది అంటారు. ఆ విధంగా అనకుండా 3 pillars చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ వెన్ కమింగ్ టు స్టేట్ పోలీస్ కానిస్టేబుల్, సో మీరు 1 hour అట్లీస్ట్ 1 hour ఇన్ డే మీరు ఇచ్చినట్లయితే అది మీకు చాలా ఉపయోగపడుతుంది అండి. నేను 100% మీకు షూరిటీ ఇవ్వగలను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను వచ్చినప్పుడు మీకు ఏ విధంగా నేను చదివాను, షార్ట్ వేలో ఏ విధంగా అయితే మెమరైజ్ చేసుకోవచ్చో ఆ ట్రిక్స్ అంతా నేను మీకు చూపిస్తాను. నా బుక్ ని కూడా మీకు చూపిస్తాను అనమాట. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. నెక్స్ట్ టైం మీకు మంచి వీడియోతో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో నేను వస్తాను అనమాట. యాజ్ వెల్ యాజ్ ఈవెంట్స్ యొక్క అవేర్నెస్ కూడా నేను క్రియేట్ చేస్తాను అనమాట. సో అంతవరకు టేక్ కేర్ అండ్ జై హింద్.